ఇక రేవంత్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుంది. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపూర్లో భారీ అవినీతి బట్టబయలైంది. ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. రేవంత్ పాలనలో ఎంత అవినీతి జరిగినా పట్టించుకునే వారే లేరని మండిపడుతున్నారు. మొత్తం ఖానాపూర్ లిస్టు తీస్తే దగ్గర 48 లక్షల ఫ్రాడ్ జరిగినట్టు మాకు అనుమానాలు వచ్చి లాస్ట్ 5 సంవత్సరాల నుంచి లిస్టు తీస్తే దగ్గర ఖానాపురం నుండి ఒక 8 కోట్ల ఫ్రాడ్ జరిగిందని మాకు తెలిసింది. ఈ విషయాలన్నీ తీసుకుపోయి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మేము కలెక్టర్ స్పందించి ఒక డేట్ అనౌన్స్మెంట్ చేసి మీకు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కలెక్టర్ అన్నాడు కానీ ఒక 3 వారాలు గడిచిన తర్వాత మన మొక్కలు ఎండిఓకి ఎండిఓకి ఖానాపురం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ రోజు వస్తాం రేపు వస్తామని చెప్పేసి లాస్ట్ ఒక 1 మంత్ నుండి ఇలాగే చెప్పడం జరుగుతుంది. అయినా రాలేదు. ఈరోజు ఫైనల్ గోల్ ఉండి నిన్న ఈవినింగ్ ఖానాపురం ప్రజలంతా ఖానాపురంలోనే ఉండాలి, మేము ఎంక్వైరీకి వస్తున్నామని చెప్పేస్తాం. ఖానాపురం ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్, పోస్ట్ మ్యాన్, అలాగే సెక్రటరీ మేడం, ఈ ముగ్గురు కలిసి అవకతవకలు చేపట్టడం జరిగింది. ఈ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ చేయాలని మేము కలెక్టర్ దగ్గర పోయాం. లాస్ట్ మంత్రి దగ్గర కూడా పోతే మంత్రి గారు కూడా మాకు స్పందించట్లేదు. ఇలా 3-4 సార్లు ధర్నాలు అయ్యాయి. కూడా మాకు న్యాయం జరగడం లేదని ఈరోజు